హరి ఓం. ఈరోజు మనం ఫైర్ మెడిటేషన్ ఎలాగా ఎందుకు చేయాలి అనే విషయం మీద తెలుసుకుందాం. ఈ ఫైర్ మెడిటేషన్ అనంటే మనకి పంచభూతాల్లో ఆకాశం, గాలి, వాయువు, నీరు, అగ్ని, ఈ పంచభూతాలతో కూడిందే ఈ ప్రకృతి, ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పంచభూతాల్లో పవర్ఫుల్ అయింది అగ్ని. ఎందుకంటే అగ్నితోనే కదా మనం అన్నీ చేస్తున్నాం. మనం వంట చేయాలని అగ్నితోనే, బయట అగ్నితో వంట చేస్తున్నాం, లోపల ఉండే జఠరాగ్నితో మనం తిన్న ఆహారం అంతా కూడా పచనం అవుతుంది. కాబట్టి గీత కూడా చెప్తుంది, అహం వైశ్వానరో భూత ప్రాణినా, అంటే ప్రాణంలో వైశ్వానరుడుగా, అంటే అగ్ని, వైశ్వానరుడు అనే అగ్నిగా నేను ఉన్నాను, జఠరాగ్నిగా అని. అట్లాగా అగ్ని అనేది ఈ పంచభూతాల్లో పవర్ఫుల్. అలాగే దత్తాత్రేయుల వారు మొదట ధుని అనే కార్యక్రమం చేపట్టాడు. అంటే ఈ మనుషుల యొక్క అజ్ఞానంతోనో అమాయకంతోనో చేసిన కర్మలు అన్నీ కూడా దగ్ధం కావడానికి అది ఒక ఏర్పాటు. కాబట్టి ఆ ధుని అనేది మనకి ప్రవేశింపజేశారు. అందుకే దత్తాత్రేయుల వారు కానివ్వండి, ఆ పరంపర షిరిడి సాయిబాబా కానివ్వండి, మిగతా అవధూతలు కానివ్వండి, ఈ ఊర్లో వాళ్ళ కర్మలన్నీ కూడా పోగొట్టడం కోసం ధుని అనేది ఏర్పాటు చేసి ఆ ధుని దగ్గర వాళ్ళ యొక్క సంకల్పంతో ఆ కర్మల యొక్క తీవ్రతను తగ్గిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పండిత శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రి పరివార సంస్థ ద్వారా ఆయన ఎప్పుడు నిత్యం ఈ హోమాలు, అగ్నిహోత్రం జరుపుతూ ఆ పద్ధతిలో కొన్ని ఆ మంత్రాల ద్వారా ఆ హోమంలో ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధికి, మనశుద్ధికి తోడ్పడేవారు. అంటే శక్తి అనేది శబ్దంలోనూ ఉంది, నిశ్శబ్దంలోనూ ఉంది, రెండు రకాలుగా. శబ్దం అంటే మంత్రాల ద్వారా, అదొక పద్ధతి. నిశ్శబ్దం అంటే ఈ ధ్యానం ద్వారా. కాబట్టి రెండు విధాలుగా శక్తి పొందుతారు. కానీ ఈ శబ్దం ద్వారా, ఈ నిశ్శబ్దం ద్వారా, అంటే మంత్రం ద్వారా అలాగే ధ్యానం ద్వారా పొందే శక్తికి అగ్ని గాని తోడైతే ఇంకా ఎక్కువ రెట్ల ఫలవంతం అవుతుంది. అందుకోసం దీనికి అగ్నిని జత చేశారు. ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితంలే ఒక తుఫాన్ ఏదో వచ్చి డిజాస్టర్స్ అమెరికాలో అంతా కొట్టుకోకపోతే చాలా వరకు దూరంగా ఒక 2 ఇళ్ళల్లో వాళ్ళకి ఏ హాని లేదట. ఆ 2 ఇళ్ళు ఏంటంటే, ఒకటి ఈ అగ్నిహోత్రం హోమం వేస్తుంటారండి నిత్యం వాళ్ళు, ఇంకొక ఇల్లు ధ్యానం చేస్తుంటారట. ఈ 2 ఇళ్ళకి ఏ హాని జరగల అంత డిజాస్టర్లో కూడా. సో ఆ పవర్. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆ మంత్ర పద్ధతిన ఆ హోమము అగ్నిహోత్రికి సమర్పిస్తే అదే ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఆ అగ్ని అనేది వేసుకొని అక్కడ మెడిటేషన్ చేయగలిగితే మీ కర్మలన్నీ కూడా త్వరితంగా దగ్ధమవుతాయి. ఎలా అంటే దీనికి సూక్ష్మలోకాల్లో, ఆస్ట్రల్ వరల్డ్లో కూడా అల్సీషియా అనే మంట ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే కింద జనాలు ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడితే అది వాళ్ళ కర్మలన్నీ కూడా అల్సీషియా మంటలో దగ్ధమైపోతుంది అని. అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమిధులు, కట్టెలతో ఆ మంటను ఏర్పాటు చేసుకొని మీ గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలుసో తెలియకో చేసిన కర్మలన్నింటినీ కూడా క్షమించాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటే అక్కడ సూక్ష్మలోకాల్లో అల్సీషియాకి కనెక్ట్ అయిపోతుంది.
ఇక్కడ వేసే మన ఈ ధ్వని ద్వారా. కాబట్టి అంటే మామూలుగా మెడిటేషన్ చేసుకుంటే అన్ని ఫలితాలు ఉంటాయి. ఇంకొద్దిగా స్పీడ్గా త్వరితగతిన మన కర్మని దగ్ధమైపోయి తొందరగా మనం ఆ స్థితి చేరుకోవడానికి, మన చిత్తశుద్ధి కావడానికి మేలవుతుంది. ఇంకా హిమాలయస్లో ఉంటారు వాళ్ళు, ఎప్పుడు యూనివర్సల్ వర్క్ చేస్తుంటారు. ఒక ఏరియాలో గోవధ ఎక్కువగా జరుగుతూ ఉందట. అక్కడ ఏంటంటే ఆ ఏరియాలో అంత డిజాస్టర్స్, అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. అది తుఫాన్ రూపంలో, భూకంపం రూపంలో ఏదో. కానీ అక్కడ ఇంకోటి కూడా, అంటే ఈ స్త్రీలది అత్యాచారాలు అవి ఎక్కువ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో వినాశనం వచ్చేది అవకాశం ఉంది. కాబట్టి దానికి అడ్డుకట్టగా చేయాలని హిమాలయం నుంచి ఒక స్వామీజీ, నాకు తెలిసిన అతను, అంటే నా మిత్రుడికి ఆయన మిత్రుడు, ఆయన హిమాలయం నుంచి వచ్చి గుప్తంగా, అది అందరికి తెలిస్తే మరలా జనాలు రావడం ఇదంతా జరుగుతూ ఉంటుందని గుప్తంగా వచ్చి ఇదే విధంగా ఈ ఫైర్ మెడిటేషన్, ఆ సమిధులతో ఆ మంట ఆయన ఏర్పాటు చేసుకొని, ఆయన సంబంధించింది ధ్యానం మంత్రాలు ఏదో ఏర్పాటు చేసుకున్నాడు, గుప్తంగా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆ ఏరియా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ డిస్టిక్ అంతా కూడా ఏ ఇబ్బందులు రాకూడదు. ఆయనకి హిమాలయస్లో ఆ మెసేజ్ వచ్చిందట. అట్లాగా మనం కూడా మన కర్మలు దగ్ధం అవుతాయి. ఆ మంటలు వేసుకొని మన పశ్చాత్తంతో సంకల్పం చేసుకొని రిలీజ్ చేసి ధ్యానం చేసుకోవడం వల్ల, అదే ఊరి బాగోగులు కావాలంటే కూడా అదే ఎక్కువ మంది సామూహికంగా కానీ ధ్యానం చేసి ఊరు సంబంధించిన ఏదైనా కరువు సమస్యని ఏదైనా కూడా సంకల్పం చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. ఇది అనాదిగా చేస్తూ వస్తున్నదే. కాకపోతే ఒకటి, అదుని వేసుకొని మంటలతో హోమం చేసేది ఒక పద్ధతి, దాన్నే ధ్యానం చేసేది ఇంకో పద్ధతి. కాబట్టి మీరు చేసే ధ్యానానికి ఇంకా త్వరితగతిగా ప్రయాణం చేయవచ్చు ఈ ఫైర్ మెడిటేషన్ ద్వారా. కాబట్టి ఇది మీరు ఇండివిజువల్గా అయినా సరే, గ్రూపుగా అంటే సామూహికంగా అయినా సరే ఇది చేసినందువల్ల ఫలితం వేగవంతంగా ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా మీకు ఈ ఫైర్ మెడిటేషన్ గురించి అవగాహన ఇవ్వాలని చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.